అందుకోసం నేను పైన తీస్తున్నా. ఏంది చల్లేది ఈడ చల్లు భూమి మీద పిలుచుదాలని. ఆ పక్క వాళ్ళ వాళ్ళకి దలగై. ఇది 7 పిల్లలలో 3 పిల్లలను బతికించింది ఫ్రెండ్స్. దీనికి పిల్లలను పెంచడానికి చేత కాలే ఫ్రెండ్స్. టైం అవుతా అని చెప్పి వాదల యాక్చువల్లీ ఏమనుకున్నామంటే డ్యూటీలు వేసుకున్నాం ఫ్రెండ్స్. మధ్యాహ్నం వరకు నేను, మధ్యాహ్నం నుండి తనని. కానీ ఏంటంటే నేను మళ్ళీ తోటకాడికి వెళ్ళాలి అనేసరికి నన్ను నువ్వు ఇంటికాడ అనుకొని గబ్బగబ్బలేసి మళ్ళీ పనులు చేస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఎండ వస్తుంది ఫ్రెండ్స్. నేను కొబ్బరి బొండాల తోటలోకి వెళ్తాను, నువ్వు లేచి రెడీగా అని చెప్పేసిన. సో ఇంకా లేచిన నుంచి ఇంకా తొడుస్తుంది, లేకపోతే నేను నిమ్మలంగా తెలుసుకుందాం అనుకునేది. అంతేనా? ఓ కోళ్ళ ఇగో ఏం చేస్తావు నాకు తెలియదు. నాకు మాత్రం కాడు కట్టి ఆడన్నా కానీ బట్టలు ఆరేసుకొని ఆ గొంతుకి గట్టి బట్టలు ఆరేసుకొని ఆప పైన తీసుకుంది. లోపల కడిగేసుకోవాలా, వంటలు చేయాలా, తేడా తీసుకో శుభ్రంగా ఉడుచా. అది కూడా చేయలేవా? ఎత్తుతలేబ్బా. ఎప్పుడు సాయంత్రం ఎత్తు సాయంత్రం ఎత్తే నైట్ నీట్గా ఉంటాయి, నిమ్మలంగా అనుకుంటాయి. పౌలు పూట అద్దమ్మలు కలిసేది దానికి. ఇంకా నీట్గా అవుతుంది. ఇంకా శుభ్రంగా ఊడ్చేస్తారు. మళ్ళీ సాయంత్రం వస్తే ఇంకా నీట్గా అవుతుంది. బా ఏం చెప్తావు అబ్బా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. సో మొత్తానికైతే ఎక్కడ ఉన్నా అనుకుంటున్నారు మీరు? చూసారా, టెంకాయ తోటలు ఉన్నమాట. సో ఇక్కడ మనకు టెంకాయలు చూసుకునికి వచ్చాను. వెతుకుతున్నా ఫ్రెండ్స్, టెంకాయలు. పర్లేదు, ఈ చెట్టు బాగుంది. అంటే వాళ్ళు ఏం చేశారంటే నన్ను పెద్ద తోట ఫ్రెండ్స్ వెళ్ళి నీకు ఆడ కావాలంటే ఆడ ఎత్తలాడుకొని ఆడ కావాలంటే ఆడ కొట్టుకున్నారు. సో నేనైతే నాకు కావాల్సిన టెంకాయల వరకు అయితే ఎత్తుకుతున్నాను. అంటే ఎందుకు ఎత్తుకుతున్నానంటే మనిషి కొట్టే మనిషి వచ్చే లోపల మనం ఎత్తుకున్నామంటే పని ఫాస్ట్ అవుతుందంట ఫ్రెండ్స్. అంటే లేట్ కాకుండా గబగబా ఫాస్ట్గా. అందుకని చెట్లను తిరిగి ముందే వెతుకుతున్నాను అనమాట. ఇది బాగుంది ఒక్కల, అది ఇంకా ఊరాలా. ఇది బాగుంది అంటే అలా చూసుకోమని చెప్పినాడు అనమాట. ఏడాయి ఏం కథ అని. అందుకోసం తిరిగి చూస్తున్నా. ఈడ ఒక 3 కాయలు ఉన్నాయి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, తిరుగుదాం. తిరిగి వాడు కొట్టనికి వచ్చిన పిల్లోడు వచ్చినప్పుడు వీడు బాధిస్తా. కొట్టోడికి దాముగాడికి జలుబు చేసింది ఫ్రెండ్స్. జలుబు చేసి దగ్గు చేసింది అనమాట. అందుకే పొగ. ఆల్రెడీ ట్యానిక్ అయితే వేసినాము. ఇప్పుడే ఫ్రెండ్స్ వ్యాపారం అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చి ఒక అర్ధగంట అవుతుంటుంది అంటే 5:30కి ఇంటికి వస్తాము. అట్లా సర్దినాము అంతే. ఇంకా వర్షం దమ్మ పడే. దమ్ము ఏమైంది నీకు? జ్వరం వచ్చిందే? వాన చూస్తే జ్వరం రాదు. తిరుగుతావు వాన తిరుగుతావా పోయి?
ఫ్రెండ్స్ మన శుక్రవారం నిన్న శనివారం 2 రోజులు వాన తిరిగినాడు, అందుకే దెబ్బ. మీరేం చేస్తారంటారా? మేము శనివారము కాయలు కాడ పోయినాం, ఆదివారం శుక్రవారం ఏం చేసినామే, శుక్రవారం నేను ఫ్రెండ్ 1 గంట వచ్చింది, ఇంకా 1 గంట కోసం మీరు కూడా దొరకబోయారు. ముందు నీ పొట్టి కొడుకు నిలబడలే ఇంటికాడ. అవు మరి ఇప్పుడే ఫ్రెండ్స్ మా మామ దగ్గర వెళ్ళి తీసుకొస్తున్నా. ఏంటంటే నా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ వాటి మీద డేట్ లేదు. సో డేట్ లేదు దాన్ని వేసి టెన్షన్ పడ్డా కంటే కూడా మా మామ కాడికి తెచ్చుకుంటే బెస్ట్ కదా అని చెప్పి వెళ్ళాను, తెచ్చుకున్నాను అనమాట. సో ఇప్పుడే మా మామ కూడా ఫోన్పే కొట్టిన, ఫోన్పే కొట్టి తీసుకురా మామ సామాన్ గాలాడుతుంది బాగా అని రాస్తాడు. అందుకోసమే అనమాట. ఇది వచ్చి ఇది పెట్టామనుకో హ్యాపీగా నిద్ర పోతాడు, ఏది ఉండదు. ఆల్రెడీ తక్కువమంది వేసినాము. మీరు ఈ పక్క మంచం అనుకోరు, ఏమన్నా ఫ్యాన్ దగ్గర వండుకుంటాట. మేము ఫ్యాన్ దగ్గర ఈ మంత్రం మమ్మల్ని ఆ మంత్రం మేము పండుకున్నాం రాత్రి. లక్కలక్క తింటుంది నీ బిడ్డ. నువ్వు అన్ని జిట్టు పెడుతుంటే అయితే పొగ పెట్టి పిల్లలు రాదంతా రసరాత్ర చేస్తారు, కానీ మా వాళ్ళందరూ టీవీగా పెట్టుకుంటారు. వీడైతే ఇంకా నోట్లో పెట్టాడు, నేను నోట్లో వద్దులని ఆపుతాను, లేకపోతే నేను నోట్లో పెట్టుకుంటాను. అంతే ఫ్రెండ్స్. నైట్ పాపం ఈరోజు బాగా తిరిగినాడులేండి. నిన్న ఈరోజు కాదు, పాపం అనిపించింది నాకు. ఈరోజు కూడా కొన్ని బాగానే తిరిగినాడులేండి. కాయల కోసము, కొబ్బరి బండాల కోసము, దీనికోసము దానికోసం తిరుగుతూనే ఉన్నాడు బైక్ మీద. ఎందుకో గంట సేపు రెస్ట్ ఇచ్చిన. గంట రేపు రెస్ట్ లేదు, అంటే మళ్ళీ ప్యాడ్ ఎట్టి కసు కొట్టి ఇంట్లో కసు కూడా కొట్టినాయి. కసు కొట్టినావు ఇంట్లో నువ్వు? అందుకు వాళ్ళకి జలుబు ఎక్కువైంది వానికి. తెలిసి కూడా మళ్ళీ మనకి చీనికాయలు ఎందుకు పెడుతున్నావు నువ్వా? సగంగానే ఎక్కువగానే పెట్టినవా లేదా? ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే ఈరోజు వీడియో చేయడానికి అయితే కుదరలేదు. ఏంటంటే ఇంకా మేము కొబ్బరి బండాలు కొట్టేయడానికి పోయి 10కో 11కు వచ్చినాడు. 11 నుంచి మళ్ళా ఆడికి పోయి ఇవన్నీ ఫ్రూట్స్ మొత్తం అక్కడికి మోసుకొని మళ్ళీ అవన్నీ సరిది పాపం. మళ్ళీ కొబ్బరి బండాలన్నీ తోటలోకి వెళ్ళి మళ్ళీ ఈడికి మోసి పాపం చాలా కష్టపడిపోయినాడు. మళ్ళీ ఉసిరికాయలు కోసుకొచ్చినాడు. మళ్ళీ జామ పనులు అయిపోయేసరికి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ బాక్స్ తీసుకొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఏంటంటే ఇంకా ఈరోజు వీడియో తీయలేకపోయినాం ఫ్రెండ్స్. కానీ ఈరోజు ఏంటంటే కొబ్బరి బండ దగ్గర పెద్ద జోకు జరిగింది. అదేంటంటే కొబ్బరి బండం వచ్చేసి నేను కొట్టే సైజు కాడికి పెద్దగా ఉన్నాయి అనమాట. అయితే వాటర్ మాత్రం ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిలో. సో ఏంటంటే అది కొట్టేసరికి దాంట్లో కత్తి ఇరుక్కుపోయిందా. అది ఎంత వీగిరిగా నాకు రావట్లేదు. అయితే పాప మా కారులో అన్న దిగొచ్చి అన్న నేను ట్రై చేస్తానులేమ్మా అన్నాడా. పాప మా అన్నకు కూడా రాలేదు, ఆ అన్న వైపు పట్టుకుంది. ఆ అన్న వీకుతున్నాడు, ఆ అక్క పట్టుకునేది అసలు రావట్లేదు. ఎన్నో కూడా కష్టపడైతే అన్న దాన్ని తీసినాడు. తర్వాత వచ్చేసి నాకు చేతగట్లేదు అమ్మ నువ్వే కొట్టని మళ్ళా కొట్టించుకున్నారనమాట. కొత్తగా పెట్టుకున్నావా ఏంటట కొబ్బరి బొండాలు అన్నారు. ఈరోజే అన్న స్టార్టింగ్ అన్న. అయితే ఇంకా నీకు అలవాటు కాలేదంటే రోజు కొడతా ఉంటే అలవాటు అవుతుంది లేనా అని చెప్పినాను. అయితే అన్న ఏం చేసినాడంటే వాళ్ళ పాపకు చెప్పినాడు అనమాట, చూడు బేబీ ఇలా ఏదో ఇంగ్లీష్లో చెప్పినాడే అటన్లే, ఇట్లా రోజు ప్రాక్టీస్ చేస్తే ఏదైనా అలవాటు అయిపోతుంది బేబీ అని చెప్తా ఉన్నాడు అని. సో అట్లా చెప్పినాడు అనమాట. ఆ పాప ఉండి ఎస్ డాడీ అనింది. అయితే ఇంకా ఆ పాప అయితే వాళ్ళ పాపను భలే చూసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఆ అన్న బాగా చూసుకున్నాడు, ఏం కావాలంటే అది తీసిచ్చినాడు. వాళ్ళ అమ్మ వచ్చేసి రానాయన సాలుగారు అంటే ఉండు మమ్మీ తాగనేను మమ్మీ దప్పిక అవుతా ఉంది, కొబ్బరి బొండాలు తాగనేను. అయితే ఎన్ని టెంకాయలు అయినాడు మొత్తం 5 టెంకాయలు ఫ్రెండ్స్. 5 టెంకాయలు అయినారులేండి. సో మన కొబ్బరి బొండాల వ్యాపారం ఈరోజు అలా జరిగిపోయిందనమాట. భలే కామెడీ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కొబ్బరి బొండాలు నీకు కొట్టలేను, అది తొక్క దీనికి రాదు. అవి కొట్టినప్పుడేమో నీళ్ళు సగం కింద పోతాయి,
ఇంకేం చేద్దాం, కొట్టాలి కదా అన్న ఒకటి. ఈయన చూస్తే ఒక కొబ్బరి బొండం, నా సైజు కొబ్బరి బొండం తెచ్చినాడు. అది ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో తీయలేకపోయినాము. రేపు నుంచి ఏదో ఒక వీడియో అయితే తీసుకోవాలి. లేదంటే ఒక మొబైల్లో కాబట్టి ఆయన దగ్గర ఫ్రూట్స్ వాళ్ళు ఫోన్ చేస్తారని తోటల వాళ్ళు ఆయన దగ్గర పెట్టేసిన, అట్లా తీయలేకపోయినాం అనమాట. దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది లైక్ చేసిన వాళ్ళందరికీ. మళ్ళీ ఇంటికి వచ్చిన కాంచి పిల్లల్ని ఇలా చూసుకోవడానికి సరిపోతూ ఉంది. నిన్న కూడా గుర్తుపట్టినారు. అక్క ఈరోజు వచ్చేసి మీరు సురేంద్ర అలగడ్డ ఛానల్ వాళ్ళు కదా అని పలకరించారు ఫ్రెండ్స్. అయితే బాగానే తీసుకున్నారులేండి, కొబ్బరి బట్టలు బాగానే తాగినారు. కాసేపు చాలా జాలీగా ఉన్నారు. అన్న డ్యాన్స్ కూడా వేసినాడు రోడ్డు మీద. ఏంటంటే అన్న డ్యాన్స్ కూడా వేసినాడు రోడ్డు మీద. అయితే వాళ్ళిద్దరు ఏంటంటే, అంటే ఇద్దరు అన్న వాళ్ళే కొబ్బరి దగ్గర కొట్లాడుకున్నారు. మీకు ఎలా చెప్పాలా, పండగ చెరువు కదా, ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తారు. బేబీ సాఫ్ట్వేర్ అయినట్టు వాళ్ళు రోడ్ల మీద పరిగెత్తుతున్నారు ఆ కొబ్బరి కోసం. బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. సో ఏంటంటే వాళ్ళు అంత ఎంజాయ్ చేసి బాగా మమ్మల్ని బాగా పలకరించి అన్నీ చేసినా కూడా ఒక 1/2 కిలోకి అయితే డబ్బులు ఊరికి తెచ్చిపోయినారు. 1/2 కిలో అంటే 1/2 కిలో ఎక్కువ వేసి డబ్బులు ఇచ్చిపోయినారు అనమాట వాళ్ళే. నేనేం చేసిందంటే వాళ్ళకు రిటర్న్ డబ్బులు మళ్ళీ అది తక్కువ ఇచ్చిన, మళ్ళీ అంతా లెక్కదారు చేసుకుని మళ్ళీ వాళ్ళకు ఒక 20 రూపాయలు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే కనుక బాయ్ బాయ్ ఫ్రెండ్స్. దయచేసి మేము మరే కట్టండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అంతకుమించి ఎక్కువ.